వెల్కమ్ టు ఛానల్ 18 చూస్తూనే ఉండండి మా ఛానల్ 18 న్యూస్. ప్రతి పౌర్ణమికి రథం సెంటర్లో పెద్దపూడి వెంకట్రావు ఆధ్వర్యంలో జరుగుతున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా సోమవారం వైశాఖ శుద్ధ పౌర్ణమి సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వందలాది మంది అమ్మవారి భక్తులకు పేదలకు భోజనం అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవగా భావించి అనాథలకు ఆకలి తీర్చడం మహాస్తర కార్యక్రమం అన్నారు. ఈ కార్యక్రమానికి నిర్వహిస్తున్న పెద్దపూడి వెంకట్రావును దాతలను ఆయన అభినందించారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరారు. రానున్న కాలంలో మరింత ఘనంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దాతలు నాగరాజు, కిరణ్ మాట్లాడుతూ అన్ని దానాల్లోకైనా అన్నదానం గొప్పదని, అందుకే అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించామన్నారు. ఇక ముందు కూడా ఈ కార్యక్రమానికి తమ వంతు సాయం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ముఖేష్, శివప్రసాద్, వెంకటేశ్వరరావు, అయ్యప్ప, గురునాథం, పెద్దపూడి సురేష్, పరమేశ్, అవినాష్, హర్ష తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల కూడా దాతల సహకారంతో మరి వెంకటరావు గారు మరి ప్రతి నెల కూడా కార్యక్రమం క్రమం తప్పకుండా పౌర్ణమి రోజు పెట్టడం, అమ్మవారి భక్తులకే కానివ్వండి, ఇక్కడ వచ్చినటువంటి యాత్రికులు కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ మరి లేని వారికి ఆకలి తీర్చే విధంగా ఆ డొక్కా సీతమ్మ గారి ఆశీస్సులతో, మరి డొక్కా సీతమ్మ గారు అంటే మనకి ఈ మధ్యకాలంలో ఎవరికి తెలియదు, ఈ మధ్యకాలంలోనే తెలిసారు. 400 ఎకరాలు అమ్మి మరి అన్నదానం చేశారంట. అది మరి వాళ్ళు ఇంటుంటే మనకి ఒళ్ళంతా కూడా పులకరించిపోతూ ఉంది. మరి 400 ఎకరాలు అమ్మి ఆ అన్నదానం చేయడం అంటే మరి పేదవారికి ఎంత, మరి ఎన్ని రకాలుగా కూడా ఆకలి తీర్చి ఆ తల్లి ఎన్ని కష్టాలు మరి ఎన్ని నష్టాలు పోయి కూడా పేదవాడికి ఆకలి తీర్చాలనే ఆలోచన మరి ప్రపంచంలో చాలానే 2 నాకు తెలిసి 3 భోజనం 2 మంచినీళ్ళు, ఇంకే ఏది చాలానో మనం ఏదైనా ఒక పని చేస్తే 10,000 రూపాయలు ఇస్తే ఇంకా చాలదు, మనకి 20,000 ఇవ్వాలనుకుంటాం, 20,000 ఇస్తే 50,000 ఇస్తే బాగుండు అనుకుంటాం. అట్లాంటిది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కోటి విద్యలో కూటు కొరకే అనే విధంగా కూడా మరి ఇవాళ ఈ అన్నప్రసాదం అనే కార్యక్రమాన్ని అద్భుతంగా కూడా ప్రతి నెల కూడా వెంకటరావు గారి ఆధ్వర్యంలో చేస్తా ఉన్నారు. మరి దాతలందరూ కూడా ఇచ్చిన వారందరూ సహకారం కూడా అమ్మవారు ఆశీస్సులు వారు వెళ్ళలా కూడా వాళ్ళకు ఉండాలి. ఎందుకంటే దినదిన అభివృద్ధి చెందాలి. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని దాతలను కూడా మనసారా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటా ఉన్నాం. అదే విధంగా కూడా ఇవాళ మనం తీసుకున్నట్లయితే ఈ రథం సెంటర్లో మసీదు పక్కనే అమ్మవారి గుడి ఎదురుగా మరి ఇవాళ అన్నప్రసాదం జరుగుతూ ఉంది. అందరూ కూడా ఆకలి తీర్చుకుంటా ఉన్నారు. మరి ఎందుకంటే ఈ అవసరం అనేది ప్రతి ఒక్కరు ఏది చేసినా చేయాలన్నా ఈ భోజనం గురించే కనుక అందరూ కూడా అన్నదాత సుఖీభావాన్ని తిన్న వాళ్ళందరూ కూడా అన్నదాతల్ని దీవిస్తూ ఉన్నారు. మరి వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా కూడా మన వెంకటరావు గారికి మరి ఎందుకంటే ఒక కార్యక్రమం చేయాలంటే కోరిక ఉండాలా, ఒక కార్యక్రమం చేయాలంటే తీరిక ఉండాలా, ఒక కార్యక్రమం చేయాలంటే ఓపిక ఉండాలి. ఈ 3 ఉన్నప్పుడే ఇలాగ అన్నదానం సక్సెస్ అయితే ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంకటరావు గారిని దాతల్ని కూడా అభినందిస్తూ దినదిన అభివృద్ధి చెందాలా. ఇక్కడ నెలకి 250 మందికి పెడుతున్నారు, 700 మందికి పెడుతున్నారు, అది 1500 మంది అవ్వాలని మనసారా అమ్మవారిని కోరుకుంటా ఉన్నాం. శివాయ దుర్గా మల్లేశ్వర స్వామి ఆశీస్సులు, విజయేశ్వర స్వామి అన్న సంతర్పణ అని పేరు పెట్టుకున్నాం. అలాగే డొక్కా సీతమ్మ గారి ఆశయాలు. డొక్కా సీతమ్మ గారు అంటే మనకి ఇప్పుడు తెలియని వాళ్ళంటూ ఎవరూ లేరు. ఆ తల్లి స్ఫూర్తిని తీసుకొనే ఈరోజు మేము ఇక్కడ అన్న సంతర్పణ చేయడానికి నిర్మించాము. ప్రతి ఒక్కరు ఈరోజు అన్న సంతర్పణ జరగడానికి దాతల సపోర్టుతోని నాది నేనంటూ ఏమీ లేదు. ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి సేవ చేసుకునే వాళ్ళు కానీ, మీడియా మిత్రులే కానీ, తర్వాత పోలీస్ వ్యవస్థే కానీ, మున్సిపల్ మంత్రులు వీళ్ళే కానీ ప్రతి ఒక్కరు సాయ సహకారాలతోనే ఇక్కడ ఇంత గొప్పగా అన్న సంతర్పణ జరుగుతుంది. నాది నేనంటూ ఏమీ లేదు. ఈ సంకల్పం ఏంటంటే ప్రతి నెల కంప్లీట్గా చేయాలి. ప్రతి పౌర్ణమికి అమ్మవారి ఊరేగింపు అదే రోజు ఉంటుంది, అదే రోజు అన్న సంతర్పణ జరుగుతుంది. అమ్మవారి ఊరేగింపు ప్రతి పౌర్ణమికి అమ్మవారి ఊరేగింపు కూడా భక్తులు వేలాది మంది పాల్గొని ఆ ఊరేగింపు విజయవంతం చేయాలని, అలాగే ఇక్కడ అన్న సంతర్పణ కూడా దాతలు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తే ఇంకా ఎక్కువ మంది పెట్టవచ్చు. ఈరోజు 700-800 మందికి అన్న సంతర్పణ చేసాం. మన ఇంట్లో పెళ్లి కార్యక్రమం ఎలా చేసుకుంటామో అదే పద్ధతిలో అన్ని
పూర్ణాలు పాయసం మొత్తం ఏ టు జెడ్ ఎలా ఉంటుందో ఆ రకంగా పెడుతున్నాము. ప్రతి ఒక్కరు ఇంకా మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తే అంతకన్నా మాకు సంతోషం ఏం లేదు. నాకు నా ఫ్యామిలీ కూడా నాకు సపోర్టు ఈ రకంగా చేయడానికి నా భార్య, నా అమ్మ, నా కొడుకు, నా కూతురు నాన్న చేయని వాళ్ళు నాకు ఎంకరేజ్ చేస్తున్నారు. లేకపోతే ఈ కార్యక్రమంలో వాళ్ళు కూడా పాల్గొని చాలా శ్రమ పడుతున్నారు. ఇంకేంటంటే ముమ్మడి సంటి గారు, ఈ డివిజన్ కార్పొరేటర్ గారు, నేను మాకు సాయి సహకారాలు అద్భుతంగా అందిస్తున్నారు. తర్వాత నాగరాజు గారు మనకి అద్భుతంగా ఈరోజు నాకు సపోర్ట్ చేసి నేనున్నాను, మొత్తం నేను చేర్పిస్తాను, ఎంతైనా పర్వాలేదని నాకు అన్నదమ్ముళ్ళలాగా పెద్దపూడి వాళ్ళ ఇంటి పేరు పెద్దపూడే, మా ఇంటి పేరు పెద్దపూడే. నాకు ఈరోజు సాయి సహకారాలు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అద్భుతంగా నాకు సపోర్ట్ చేశారు. ఇంకా వీళ్ళు ఇంకా అభివృద్ధిలోకి వచ్చి ఇలాంటి కార్యక్రమాలకు ఎన్నో కార్యక్రమాలకి విజయవంతం చేయడానికి అవకాశం అందించాలని ఆ విజయేశ్వరిని, ఆ దుర్గా మల్లేశ్వరి అమ్మవారిని కోరుకుంటున్నా. నా పేరు పెద్దపూడి వెంకట్రావు. శంఖానాదం చేస్తుంటాను అమ్మవారి గుడిలో, విజయేశ్వర స్వామి గుడిలో సేవ చేసుకుంటుంటాను. నేనేం జాబు వాళ్ళని కాదు, నేను సామాన్యమైన ఒక భక్తుడిని. ఇంకా నాకు సపోర్ట్ చేస్తే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుకెళ్తుంటాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శిరస్సు వంచి నాగరాజు గారు మా ఫ్రెండ్ ఇట్లా చెప్పారు, ఇట్లా అని అన్నదానంలో అన్నదానం గొప్పది కాబట్టి ఇట్లా ప్రతి పౌర్ణమికి ఇట్లా పెడుతున్నారు కాబట్టి మేము కూడా ప్రతి పౌర్ణమికి ఇంకా ఎక్కువ ఇంకా మేము కూడా సహకరిస్తాము. ఈసారి ఇంకా మంచి చేయాలని మేము కోరుకుంటున్నాం. ప్రతి నెల జరిగే కార్యక్రమానికి ఈ ఒకసారే కాకుండా ప్రతి నెల కూడా మా తరపు నుంచి ఫుల్ ఫ్లెక్చర్గా చేద్దామనే ఆలోచనతో మేము కూడా ముందుకు వచ్చాం. గారు చెప్పారు ప్రతి నెల పౌర్ణమికి అన్న సంపర్ణ కార్యక్రమం చేద్దామని చెప్పేసి దాని గురించి నా వంతు సహకారంగా ఈ నెల కార్యక్రమం మొత్తం చేద్దామని నేను నా ఫ్రెండ్ నాగరాజు గారికి అనుకుని దీన్ని స్టార్ట్ చేశాను.